హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? ఒకే వీడియోలో అన్ని క్లిప్స్ కొన్ని యాడ్ అయ్యి ఉన్నాయన్నమాట. సంక్రాంతిది, అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్, నుమాష్ ఎగ్జిబిషన్ది, నేను అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అన్నీ ఇందులోనే యాడ్ అయ్యి ఉన్నాయి. వీడియో మాత్రం చివరి దాకా చూడండి. ఇది వచ్చి భోగి రోజు మేము మా ఇంట్లో బొమ్మలు పెట్టుకున్నాము. అప్పటి వీడియో ఇది. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల నుంచి 4వ రోజు తీసేస్తాము. ఆంధ్రాలో అయితే సంక్రాంతికి పెడతారు కదా, తెలంగాణలో అయితే కొంతమంది దసరాకు పెడతారు, కొంతమంది దీపావళికి పెడతారు. సో మా అత్తగారు వాళ్ళది ఆంధ్ర, నాది వచ్చి తెలంగాణ. సో అందుకని సంక్రాంతికి బొమ్మలు పెడతారు అనమాట మా ఇంట్లో. అదే రోజు సాయంత్రం కింద ముగ్గులు వేశారు సంక్రాంతి కోసం అని, చాలా బాగా వేశారు. అండ్ ఇది వచ్చి అయోధ్యలో రామమందిరం ఓపెనింగ్ ఉంది కదా, అప్పటి ఆ రోజు వీడియో ఇది. అండ్ మాకు వచ్చి అక్షింతలు ఇచ్చారు. అవి ఆ రోజు 5 దీపాలు పెట్టి నెత్తి మీద వేసుకోమని చెప్పారు. మా ఇంట్లో మా అత్తగారు పొద్దున సాయంత్రం 2 పూటలు పెట్టారనమాట దీపాలు. టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు దేవుడు ముందు మా ఇంట్లో ఉన్న రాముల వారి ఫోటో పెట్టి అప్పుడు వెలిగించారు. అండ్ తర్వాత సాయంత్రం ఏమో దేవుడికి వడపప్పు, పానకం, చలివిడి చేసి నైవేద్యం పెట్టి మళ్ళీ అప్పుడు 5 వెలిగించామన్నమాట. అండ్ ఇంట్లో అందరం అక్షింతలు నెత్తి మీద వేసుకున్నాము. ఇది వచ్చి మేము బయటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. యూజువల్గా నేను బయటికి వెళ్తే బిర్యానీ తింటా అనమాట. సో నాలాగా బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అవాళ ఎందుకో థాలీ తిందాం అనిపించింది. సో అందుకని థాలీ ఆర్డర్ చేసుకున్నాము. ఈ హోటల్ ఎక్కడ అంటే సికింద్రాబాద్లో తాజ్మహల్ హోటల్ ఉంది కదా, అక్కడ అనమాట. ఇది ప్యూర్ వెజిటేరియన్, చాలా బాగుంది ఫుడ్. ఫైనల్గా ఐస్ క్రీమ్తో నా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే ఇంట్లో నేను ఆనియన్ పకోడీ కర్రీ చేశాను అనమాట. మీలో ఎంతమందికి తెలుసు ఆనియన్ పకోడీ కర్రీ? నాకైతే ఇదివరకు తెలిసేది కాదు. మేము విజయవాడలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేవాళ్ళు. ఆ ఆంటీ నేర్పించారు నాకు ఈ పకోడీ కర్రీ అనేది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా పకోడీ బయట నుంచి తెచ్చినప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదా, అప్పుడు నేను ఈ కర్రీ చేస్తూ ఉంటాను అనమాట. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఎవరన్నా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కానీ బేసిక్గా నేను ఆనియన్ పకోడీ తినను, కానీ ఈ కర్రీ అయితే తింటాను అనమాట. దీనికోసం పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు, ఈజీగా చేసుకోవచ్చు కర్రీ అనేది. పొయ్యి పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకొని మనకి ఎంత క్వాంటిటీలో అయితే ఉల్లిపాయలు, టమాటాలు కావాలో తరిగేసుకోవాలి. ఆయిల్లో ఉల్లిపాయలు వేసేసి కొంచెం వేగాయి అన్నప్పుడు ఉప్పు, పసుపు యాడ్ చేయాలి. ఇక్కడ నేను మీకు కొంచెమే ఉప్పు చూపించాను కదా, ఆల్రెడీ వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది, అందుకని మీకోసం వేసి చూపించాను అనమాట. అండ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి వేగిపోయిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఎట్లా అంటే టమాటా అనేది కొంచెం మొత్తం మెత్తబడాలన్నమాట. సో అప్పటి వరకు మనం ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 1 to 1 minute ఎట్లా కుక్ చేసుకోవాలన్నమాట. ఈలోపు చక్కగా మనకి టమాటా అనేది మెత్తబడిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న పకోడీ ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ చేయాలి. సో యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పకోడీ అనేది కొంచెం మెత్తబడడానికి. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే బయటకు ఉన్న పకోడీ ఉంటుంది కదా, దాంతోనే కర్రీ బాగా వస్తుందని నా ఫీలింగ్ అనమాట. ఇంట్లో చేసిన పకోడీతో సరిగా రాదు అనిపిస్తుంది ఎందుకు. సో నాలాగా నాతో మీరు ఎంతమంది అగ్రీ అవుతారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను ఎందుకు ఒకసారి ఇంట్లో ట్రై చేసినప్పుడు నాకు అంత మంచిగా అనిపించలేదు, బయట తెచ్చుకున్నప్పుడే బాగా అనిపించింది అనమాట. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసినాక మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈలోపు ఇక్కడ చూస్తున్నారు కదా, ముక్క అనేది చక్కగా మెత్తబడిపోయింది, నీట్గా అయిపోయింది కదా. అండ్ కలిపేసుకొని ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. ముక్క మొత్తం ఉడికిపోయిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సో మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత యాడ్ చేసేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు ఒక 1 minute అట్లా ఉంచినాక మనం కారం యాడ్ చేసేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. లైక్ చపాతీల్లోకైనా రైస్లోకైనా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అక్కడ ఆ రోజే సాయంత్రం మేము నుమాష్ ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. అసలు ఎంత ట్రాఫిక్ అంటే ఆల్మోస్ట్ ఒక 4 kilometers అయితే ఆగిపోయింది ట్రాఫిక్ అంతా. చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మెట్రో స్టేషన్ కూడా ఫుల్ అయిపోయింది. అయితే నా అడ్వైజ్ ఏంటంటే మీరు వెహికల్స్లో వెళ్ళకండి, వెళ్తే మెట్రోలోనే వెళ్ళండి, కానీ కార్లల్లో బండ్లల్లో వెళ్ళకండి. అస్సలు పార్కింగ్ దొరకట్లేదు. మేము వెళ్ళింది జనవరి 26 రోజు. అండ్ నెక్స్ట్ సాటర్డే, సండే అవడం వల్ల చాలా చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయండి. ఎందుకు అంటే అక్కడ యూపీఐ పనిచేయట్లేదు అండ్ సిగ్నల్స్ ఉండట్లా. ఫస్ట్ యూపీఐ పనిచేయట్లేదు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా క్యాషే అడుగుతున్నారు వాళ్ళు. బయట ఎవరికైనా ఫోన్పే చేస్తాం, షాపుల వాళ్ళు ఉంటారు కదా, ఫోన్పే చేస్తాను డబ్బులు ఇస్తారా అంటే 100 రూపీస్ చేస్తే 90 రూపీసే ఇస్తారంట. సో దీనికంటే క్యాష్ క్యారీ చేయడం బెటర్ అనిపించింది నాకు. చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. నేను యాక్చువల్గా వాళ్ళ ఫుల్గా తిరగలేకపోయినా, లోపల షాప్స్ కానీ అవేం చూడలేకపోయినా. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం అంతా తీసి నేను మళ్ళీ వ్లాగ్ చేస్తాను ఒకటి. సో చాలా చాలా బాగుంది నుమాష్ ఎగ్జిబిషన్స్. కొత్త స్టాల్స్ కూడా వచ్చినాయి అన్నమాట. జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక